ఆచి చికెన్ మసాలా. మరోవైపు బండి భగీరథ్ పై కేసుకు సంబంధించి బండి సంజయ్ తొలిసారి బహిరంగంగా స్పందించారు. తన కొడుకైనా ఎవరైనా చట్టం ముందు అందరూ సమానమేనన్నారు. తన కొడుకు తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనన్నారు. తన కరీంనగర్ ప్రజల కోసం తన కొడుకుతో కూడా సరిగ్గా మాట్లాడలేదన్నారు. స్నేహితులం నాన్న నేను తప్పు చేయలేదు అని చెబుతున్నాడని, కానీ తన కొడుకుని క్రిమినల్గా క్రియేట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తానే తప్పు చేయలేదన్నాడని, కోర్టు నిర్ణయాన్ని తాను శిరసా వహిస్తానన్నారు. తన కుటుంబంపై అసత్య ప్రచారం చేస్తున్న వారిని వదిలేది లేదన్నారు. తన ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేసిన ఏ ఒక్కరిని వదలనని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆంజనేయ స్వామికి నిప్పు పెడితే అదే నిప్పుపై లంకను మొత్తం ఎట్లా దానం చేసిందో ఇలా బండి సంజయ్ని గెలికిరి వల్ల మీరు పెట్టిన నిప్పు ఒక ఆంజనేయ స్వామిలాగా ఈ దళారుల వ్యవస్థను, ఈ అక్రమార్క వ్యవస్థను, ఈ కుటుంబ వ్యవస్థను, ఈ అవినీతి వ్యవస్థను పక్కా దగ్ధం చేస్తా, దానం చేస్తా, ఇదే కాషాపు జెండా పడతా తెలంగాణ మొత్తం చుట్టుమిట్టి ఈ రోజు ఎవరైతే కుట్రలు చేస్తుండో, ఎవరైతే కుతంత్రాలు చేస్తుండో, ఎవరైతే నా కుటుంబాన్ని బజార్లో వరేసిండో, ఎవరైతే నా కార్యకర్తల లోపల ఆవేదన రగిలించిండో, నా పార్టీని ఇబ్బంది పెట్టిండో, నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిండో, ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నా. తప్పకుండా అదే జోస్తోని ఈరోజు హిందూ ఏకతా యాత్ర ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామన్నా. హ్యాట్సాఫ్ మీ అందరికీ. మీరు అందరూ అనుకున్నారన్న బండి సంజయ్ బాధపడుతుండు, బండి సంజయ్ బాధపడన్నా, నేను బాధలు పడ్డోనే అన్న, నేను బాధలు భరించినన్నా. ఏ రోజు నా జీవితంలో ఎంజాయ్ చేయలేను. నేను ఏదైతే జెండా పట్టినో అప్పటి నుంచి నేను పడ్డాయన్ని కూడా కష్టాలే అన్నా, నేను పడ్డంత కూడా బాధలే అన్నా, నేను పడ్డంత కూడా ఇబ్బందులే అన్నా. కానీ ఏ రోజు మీకు బాధలు చెప్పుకోలే అన్నా. ఈ సమాజమే నా కుటుంబం భావిస్తున్న తరంలో నా కుటుంబం మీద రాలేసి నా కుటుంబాన్ని బజార్ పాలు చేస్తే తప్పు నాదన్నా. మీ అందరికి క్షమాపణలు నేను చెప్తున్నాను. ఎందుకంటే నా కొడుకు టైం ఇవ్వలే, నా కొడుకుతో మాట్లాడలే. మీరే తమ్ముళ్ళు అనుకున్నా, మీరే కొడుకులు అనుకున్నా. పొరపాటు చేసింది నేనన్నా. నా కొడుకు టైం ఇవ్వకపోవడం పొరపాటు నేను చేసినన్నా. నేనే నాకు తప్పు చేసింది. నేను క్షమాపణ చెప్తున్నాను మీ అందరికీ. కానీ తప్పు చేయకుండా బయటకు వస్తానని నా కొడుకు నాకు మాట ఇచ్చిందన్నా. తప్పకుండా వస్తాను మాట ఇచ్చిందన్నా. నిజంగా తప్పు చేస్తే నా కొడుకును కూడా నాకు క్షమించన్నా. ప్రసక్తి లేదన్నా. కాబట్టి దయచేసి తప్పుడు ప్రచారం నమ్మకండి.